ఇది చూడండి, ఇది మొక్కని చూస్తే తేటగా కనిపిస్తుంది. మీకు మొక్క చూస్తే తేటగా కనిపిస్తుంది, కానీ ఎక్కడా కూడా మీకు సైడ్ బ్రాంచెస్ కానీ ఇవి కానీ ఓపెన్ అవ్వలేదు ఈ మొక్కలు చూడండి. సో దాంతోపాటు మీకు చూస్తే మనకి ఇలా కదిలిచ్చి చూస్తే తెల్లదోమ చూడండి కదులుతుంది. సో అడుగును కూడా మనకి గీరేస్తుంది చూడండి, ఆకు అడుగు బాగా మీకు పడవల్లాగా ఈ పైకి లెగుస్తున్నాయి చూడండి ఆకు. సో దాంతోపాటు వచ్చేసరికి ఇదిగోండి, ఇది కూడా చూడండి మీకు ఆకు కలర్ కానీ షేప్ కానీ ఎలా అయిందో. సో సైడ్ బ్రాంచెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో మీరు నల్లి చూడండి ఎలా అటాక్ చేస్తుందో. సో ఇది చూడండి, ఇదంతా కూడా నల్లి. సో ఇలాంటి దానికి మీకు ఈ స్ట్రైకర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో నమ్మకం ఉంటేనే కొట్టండి, ఎందుకంటే నమ్మకం లేకుండా మీరు చేయొద్దు. సో మీ రూపాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా చూడండి. సో ఇలాంటి వాటికి కానీ అసలు మీకు తెలియకుండా ఇప్పుడు మామూలుగా చూస్తే మీకు పెద్ద బాగానే ఉంది కదా అన్నట్టు అనిపిస్తుంది, కానీ మీకు ఇలాంటిది ఉంది అంటే ఈ మొక్క అసలు ఇంకెప్పటికి వస్తుంది, ఇది ఇంకెప్పటికీ రాదు, ఇలానే ఉంటుంది. సో దానికోసం ఈ స్ట్రైకర్ అన్నమాట. సో ప్రతి ఒక్క రైతు కూడా కొట్టుకునే విధంగా రిజల్ట్ అయితే ఉంది. సో ₹1 మీరు ఇన్వెస్ట్ చేశారంటే ఖచ్చితంగా దానికి తగిన న్యాయం జరగాలి, కాబట్టి ఈ స్ట్రైకర్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో నల్లి చూడండి, ఇది కూడా చూడండి. హాయ్ అండి, నమస్తే మీకు మళ్ళీ. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మేమైతే కనుక పత్తి చేనుకి అయితే కనుక ఈ మందు అయితే కొట్టడం జరుగుతుంది. దానికి రీజన్స్ వచ్చేసరికి ఒకసారి ఇలా చూస్తే కనుక మీకు ఈ మొక్కను ఒకసారి గమనించుకున్నట్లయితే, సో తెల్లదోమ చూడండి, తెల్లదోమ బాగా ఫ్లై అవుతుంది. మీకు అడుగున బయటికి చూడడానికి అంత ఏమి అనిపించకపోయినా అడుగు భాగాన్ని చూస్తే నల్లంతా కూడా గీరేసినట్టు మనకి ఆకు అనేది కలర్ మారిపోయి మనకి డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఎప్పుడైతే మనకి డ్యామేజ్ చేసిందో మొక్క అనేది గ్రోతింగ్ అనేది అక్కడే ఆగిపోతుంది. దాంతోపాటు వచ్చేసరికి హెల్తీగా మొక్క ఉండదు అనమాట. సో మనకి దీనికి ఉన్న ఆకులు కనుక ఎంత తేటగా అయితే ఉండగలిగిందో, సో అంత తేటగా ఉంటేనే మనకి మొక్క హెల్తీగా పెరుగుతుంది, మొక్క స్టెమ్ కూడా లావ్ అవుతుంది. మొక్క హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా దిగుబడి కూడా పెరుగుతూ ఉంటుంది. సో అక్కడక్కడ మనకి ఏమవుతుందంటే ఆకులు ఇలా పైకి అయిపోతున్నాయి. ఒకసారి గమనించుకున్నట్లయితే మీకు ఈ చెట్టుకి చూసుకున్నట్లయితే ఎల్లో కలరు లైట్ షేడ్ అనేది మీకు గమనించుకోవచ్చు. సో ఎల్లో కలర్ లైట్ షేడ్, సో మీరు గమనించుకోండి. సో ఎల్లో కలర్లో నల్లి అటాక్ చేసి మనకి ఎల్లో కలర్లోకి ఆకు వచ్చింది అనమాట. సో అలా ఎల్లో కలర్లోకి వచ్చిందంటే మీకు దాని పని అయిపోతున్నట్టే. సో ఆ స్టేజ్కి మనం తీసుకురాకుండా ఉండాలంటే సో ముందుగానే మనం సరైన స్ప్రే చేయాలన్నమాట. సో దానికోసం నేనైతే కనుక ఈరోజు చేయించడం జరుగుతుంది. సో మనం మొన్నటి వరకు కూడా విపరీతంగా వర్షాలు అనమాట. అప్పటి నుంచి కూడా వర్షాలు పడడం వల్ల మనకి గ్రోతింగ్ కూడా తక్కువ ఉంది. సో ఎక్కువ సైడ్ బ్రాంచెస్ కూడా ఓపెన్ అవ్వలేదు. సో దోమ ఉంది, నల్లి అటాక్ అనేది ఎక్కువగా ఉంది. సో దానికి నేను ఏం చేశానంటే ఈరోజు ఈ స్ట్రైకర్ అనేది స్ప్రే చేయడం జరుగుతుంది. సో ఈ స్ట్రైకర్ అన్నది స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ స్ట్రైకర్ వచ్చేసరికి మీకు ఎందుకు చేస్తున్నానంటే నేను ఆల్రెడీ ఇది చెక్ చేశాను. సో గతంలో నేను చెక్ చేసినప్పుడు ఇది బాగా పనిచేసింది. సో మనం ఏదన్నా వీడియో చేసామంటే చాలామంది ఫాలో అవుతారు. అంటే దాదాపు ఒక వీడియో 10,000 మంది రైతులు చూస్తే దాంట్లో 1000 మంది కనీసం నా దగ్గర కానీ లేదంటే కనుక ఎక్కడైనా కానీ ఆ మందుని తీసుకొని వచ్చి స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ 1000 మందిని వాళ్ళ నమ్మకాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏది చెప్పినా కానీ పర్ఫెక్ట్గా పనిచేసేది మాత్రమే మీకు చెప్పాలి. సో ఇది నేను చెక్ చేశాను కాబట్టి చాలా బాగా వర్క్ చేస్తుంది ఈ స్ట్రైకర్ అన్నది. సో ఇది తెల్లదోమ పోతుంది, పచ్చదోమ పోతుంది, నల్లి కంట్రోల్ అవుతుంది, మంచిగా సైడ్ బ్రాంచెస్ బాగా ఓపెన్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం ఏంటి అంటే పత్తిలో సో చాలా కంపెనీలు ఈ మందులు దొరుకుతూ ఉంటాయి, కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనం కొట్టిన మందు వేస్ట్ అవ్వకూడదు. మనకి రూపాయి లాభం అన్ని ఆర్జించే విధంగా మనకి ఆ మందు అనేది పనిచేయాలి. అంతేగాని ఏదో కొట్టాంలే సో తర్వాత చూద్దాంలే ఇంకోటి చేద్దాంలే అనుకోకుండా ఖచ్చితంగా మనం కొట్టాము, ఒక 700-800 రూపాయలు మనం ఖర్చు పెట్టాము, ఒక 1000 రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు పెట్టామంటే ఆ 1000కి 3,000-4,000 రూపాయలు మనం లాభాన్ని ఆర్జించే విధంగా మనకైతే కనుక ఉండాలి. అంతేగాని మనం కొట్టినా కానీ ఉపయోగం లేకపోతే మనకి ఏమవుతుంది, మందు ఖర్చు వేస్ట్ అవుతుంది. మనం ఈ మందు పెట్టే ఖర్చు కంటే కూడా మనం స్ప్రే చేసిన ఖర్చే ఈరోజు ఎక్కువగా అవుతుంది. అంటే వాటర్ మోసే వాళ్ళు కానీ లేదంటే కనుక మనం సొంతం కొట్టుకున్నా కానీ మనకి తెలియకుండా ఖర్చు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సంతృప్తిగా చెందాలంటే ఖచ్చితంగా ఈ స్ట్రైకర్ అనేది ప్రతి ఒక్క రైతు కూడా
కూడా స్ప్రే చేయండి, చాలా బాగుంది. సో ఇది స్ప్రే చేసిన తర్వాత నేను మీకు మళ్ళీ కూడా వీడియో పెడతాను, ఇక్కడే చూపిస్తాను మీకు. సో ఎలా ఉంది ఏంటిది అన్నది కూడా మీకు నెక్స్ట్ వీక్లో మళ్ళీ కూడా 3 రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ స్ట్రైకర్ అయితే ఆల్రెడీ చాలామంది మొన్న స్ప్రేలు చేసిన తర్వాత కూడా కొంతమంది రైతులు ఫోన్ చేసి చాలా బాగుందన్న, థ్యాంక్స్ అన్న అని చెప్పి చాలామంది అయితే కనుక నాకు మెసేజ్లు అయితే పెట్టడం అయితే జరిగింది. సో దాన్ని కూడా మీకు ఫొటోస్, రైతులు పెట్టిన ఫొటోస్ కూడా మీకు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ స్ట్రైకర్ అనేది కొన్ని ఏరియాల్లో మీకు మెయిన్ సిటీల్లో ప్రతి ఫెర్టిలైజర్ షాప్లో కనుక మనకి మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి ఈ స్ట్రైకర్ అనేది తీసుకోండి. లేదు అనుకుంటే నన్ను అయితే కనుక అప్రోచ్ అవ్వండి, ఎక్కడ దొరుకుతుంది అనేది ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే అందించడం జరుగుతుంది. మేమైతే ఇక్కడ స్టిల్ పంప్తో స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది ఎకరం 12 సెంట్లు అనమాట. సో ఈ ఎకరం 12 సెంట్లకి ఇంకా 1 ఎకరం డోస్ కొడుతున్నాను. యాక్చువల్గా అయితే కనుక స్టిల్ పంపు నేను గతంలో చెప్పినప్పుడు ఈ స్టిల్ పంపు కూడా మనం దొరకలేని పరిస్థితి అనమాట. ఈ స్టిల్ పంపు వల్ల ఏంటంటే మనకి ముందు సేవ్ అవుతుంది. అంటే 4 ఎకరాలకి ఉంటే 3 ఎకరాలు తీసుకొని మనం స్ప్రే చేసుకున్నా కానీ 1 ఎకరం మందం మిగిలినా కానీ మనం కొట్టిన డబ్బులు మందం మిగిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో మిరపలో అయితే కనుక ఇంకెక్కువ మిగులుతాయి. సో అందుకని మేమైతే కనుక ఈ స్టిల్ పంపే లాస్ట్ ఇయర్ నుంచి వాడుతున్నాను. సో నేను ఇది ప్రతి రైతుకి ఉపయోగపడుతుందని ఎప్పుడైతే వీడియో చేశానో చాలామంది గతంలో వీడియోస్ చేసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా దీనికి అంత డిమాండ్ రాలే. కానీ కమల్ అనేవాడు ఒక వీడియో చేసిన తర్వాత మట్టుకి ఇది పంపు దొరకకుండా పోయిన పరిస్థితి అయితే కనుక గతంలో మనం చూడవచ్చు. ఇది SR 420 అండి. ఇది స్ప్రే చేసినప్పుడు మీకు 100% తక్కువ వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. ఆకు అడుగు భాగానికి వరకు కూడా చొచ్చుకుపోద్ది. ఎందుకంటే తేమ అనేది ఏదైతే వేపర్ ఉందో ఈ వేపర్తో సహా కంప్లీట్గా మనకి ఆకు అడుగు భాగాన్ని వరకు కూడా పర్ఫెక్ట్గా మనకి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. సో అందుకనే మాత్రమే నేను అయితే ఎక్కువ ఇదే వాడిస్తున్నాను. సో ఈ స్టిల్ బ్లోయర్తోనే మేమైతే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది అడుగుతారన్న ఈ స్ట్రైకరు చాలామంది ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ చేస్తారన్నా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన మందులు చెప్తున్నారన్న అంటే, సో కమల్ అనేవాడు 100% మీకు ఎక్కువగా పనిచేసే మందులే కాంబినేషన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు గతంలో గమనించినా కానీ సిమెంటోప్రైమ్ సక్సెస్ కానీ ఏదైనా కానీ ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పాడంటే 100% పనిచేస్తేది అంటేనే చెప్తాను. నేను ఇలా చెప్పకుండా మీరు పెయిడ్ ప్రమోషన్లు చేయొచ్చు, కానీ పెయిడ్ ప్రమోషన్లకి ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ నేను అలా చెప్పట్లేదంటే కారణం ఏంటి, పనిచేసే మందులు మాత్రమే చెప్పాలి, రైతుకు ఉపయోగపడాలి, రైతుకు మంచి చేయాలి. సో ₹1 రైతులు ఎక్కడా కూడా ఇబ్బంది పడట్లేదు, అంటే స్ప్రేయింగ్లు చేస్తున్నారు, సో ఎక్కడైనా తెచ్చుకోగలుగుతున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఒక మంచిగా సలహా ఇచ్చి మంచి పేరు సంపాదించాలనే ఉద్దేశంతో మీ ముందుకి ప్రతి వీడియో కూడా మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈ స్ట్రైకర్ అన్నది ప్రతి రైతు కూడా స్ప్రే చేయండి. సో 40 నుంచి 60 రోజుల వ్యవధిలో ఎప్పుడైనా చేయొచ్చు. సో సైడ్ బ్రాంచెస్ అన్నీ కూడా బాగా వస్తాయి, తెల్లదోమ నల్లి అన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ స్ట్రైకర్ అన్నది ప్రతి రైతు కూడా స్ప్రే చేసి బాగోకపోతే కనుక నేను దీని డబ్బులు కూడా మీకు రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది. కొట్టే ముందు ఫోటో తీసుకోండి, కొట్టిన తర్వాత కూడా ఫోటో తీసుకోండి. సో 4 రోజుల తర్వాత వేరియేషన్ లేకపోతే కనుక మీకు ఖచ్చితంగా ఇస్తాను. సో దాంతోపాటు మీకు అధికంగా గ్రోత్ వచ్చి ఎట్లా పడితే అట్లా ఆకు విధానాన్ని బాగా పల్సటి ఆకు అట్లా తీసుకురాదు. సో న్యాచురల్గా మీకు ఎలాగైతే ఒక ఎక్స్పోనస్ గ్రాసియా కనుక కొడితే కనుక ఎట్లా ఉంటుంది ఒక పత్తి చేనికి, సో అలాంటి రిజల్ట్ ఈ స్ట్రైకర్ అనేది అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి సో మీరు ఒక్క రోజు లేట్ అయినా కానీ మీ దగ్గరలో ఉన్న ఫెర్టిలైజర్ షాపులు, పెద్ద షాపులకి వెళ్ళి అడగండి. సో ఒకవేళ దొరకకపోతే నాకు ఫోన్ చేయండి, నేనైనా పంపించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీ ఏరియా ఏందనేది చెప్తే అక్కడ ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. ఇలాంటి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా సపోర్ట్ చేయండి. మీకు ప్రతిదీ పనికొచ్చేదే చెప్తా. నా స్వార్థం గురించి ఆలోచించుకోవాలంటే చాలా ఉంటాయి. సో నేను అన్నీ ఆలోచిస్తాను. 100% మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. ఇలాంటి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.